హాయ్ అండి. ఇవాళ వీడియో వచ్చి ఏమనుకుంటున్నారా, ఇదిగోండి నా చేతిలో ఉన్నాయి కదా, ఇవి చిన్న చేపలు పిత్తపరిగెలు అట్లా అంటారనమాట. ఇవి ఆ రోజు సండే రోజు కనపడ్డాయి. అబ్బా ఇక మా ఆయనకి నాకు పండగ అనమాట. ఇదిగోండి ఇలా యూట్యూబ్లో చూసి కత్తెరతో కట్ చేయడం చాలా ఈజీగా ఉండండి. ఇది ఎవరు తెలివితేటలేమో తెలియదు కానీ ఇగో తర్వాత చక్కగా మట్టి సెట్లో ఉప్పు అట్లా వేసి జస్ట్ అలా తిప్పేస్తే చాలండి, క్లీన్ అయిపోతాయి. చాలా నీట్గా చక్కగా తెల్లగా వస్తాయి. తర్వాత అదిగోండి ఆ పొట్టల్లో ఉన్న చిన్న చిన్న డస్ట్ ఉంటుంది అనమాట, అదంతా క్లీన్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ చేపల కర్రీ వచ్చి. అసలు ముద్దకి 2-3 చేపలు పెట్టుకొని తింటుంటే ఉంటుంది నా సామిరంగా. సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. చూడండి నేను చేసే చాలా ఈజీ ప్రాసెస్ చూపించేస్తాను మీకు. ఇది మా అమ్మ చేసే చేపల కూర అనమాట. ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి చక్కగా చేపలు కడిగిన చేపలు వేసేసుకొని జస్ట్ ఆ చింతపండు ఒక అర్ధగంట ముందు నానబెట్టుకోవాలి. ఇదిగోండి ఒక 1/2 స్పూను పసుపు, తర్వాత వచ్చి ఒక 2-3 స్పూన్లు ఎవరికి నచ్చిన కారం తినగలిగేటట్టు పెట్టుకోవాలన్నమాట. తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకొని కొంచెం ఆయిల్ ఇదిగోండి వేస్తున్నాను చూడండి. ఒక 2-3 టేబుల్ స్పూన్లు అనుకోండి. కొంచెం నీసు కూరల్లో ఎక్స్ట్రానే పడుతుంది కదా, అది మీ అందరికీ తెలుసు. కానీ కొంచెం తగిలితేనే బాగుంటుందండి నీసు కూర. ఏమంటారు నా కామెంట్స్లో చెప్పండి. ఈ చిన్న చేపల కూర ఎవరికైతే చాలా ఇష్టమో నా కామెంట్స్లో చెప్పండి. మా వలి వ్లాగ్స్ సంవత్సరం అయిపోతుంది, ఇప్పటిదాకా 1K కూడా అవ్వలేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇదిగోండి చింతపండు పులుసు చిక్కగా పిసుక్కోవాలి. ఎప్పుడైనా జస్ట్ కొంచెమే పడతాయండి ఈ చిన్న చేపలు కాబట్టి, ఎక్కువసేపు పట్టదు ఉడకడానికి. జస్ట్ 10 నిమిషాలు, పావు గంటలో అయిపోతుంది. ఇదిగోండి కొబ్బరి, చెక్క, లవంగాయలు, ఎల్లుల్లిపాయలు పొడి కొట్టుకొని జస్ట్ మా అమ్మ అట్లా వేసేదనమాట. ఇక అంతే, ఇక వేరే ఏమి వేయక్కర్లేదండి. ఇదిగో దగ్గరికి ఇట్లా రానిచ్చేసుకొని తింటే ఉంటుంది. అబ్బా అద్దిరిపోద్ది అంతే. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.